ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమ. ఇది బీదర్లోని నరసింహస్వామి ఆలయం. ఇక్కడ ఉన్న దేవాలయాల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ యాత్రికులు 4 నుంచి 5 అడుగుల నీటి ద్వారా నడవాలి. అంటే ఇది ఒక గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇది మెయిన్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అండి. సో మనకి కంప్లీట్గా మీరు చూడొచ్చు. ఈ చిన్న ఎంట్రెన్స్ నుంచి మాత్రమే మనము లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే గర్భగుడిలోకి చేరడానికి దాదాపు ఒక 300 to 400 మీటర్స్ మనము నడవాలి. అది కూడా అండర్ వాటరే. అండ్ మనకు దాదాపు మెడ వరకు వాటర్ వస్తాయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకొని దాని తర్వాత ఇక్కడున్న మెట్ల ద్వారా నీటి లోపలికి అండ్ వాటర్ లోపలికి వెళ్ళి వాటర్ లోపల నడుస్తూ గర్భగుడి దాకా రీచ్ అవ్వాలి. అండ్ ఈ గుహలో స్థలం నడవడానికి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కేవలం 8 మందిని మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఆ 8 మంది లోపలికి వెళ్ళి కొంచెం దూరం ట్రావెల్ అయినాక మిగతా 8 మందిని పంపిస్తారు. అండ్ సో ఇలా చిన్నపిల్లలు కానీ లైక్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే భక్తులు వాళ్ళ పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకొని ఈ దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారండి. సో లెట్ us స్టార్ట్ జర్నీ ఇన్ ద వాటర్. ఈ కేవ్లో మనం ఈ గుహలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అవుదామండి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం
ఈ కేవ్లో మనం నడుస్తుండగా కొంచెం దూరం వెళ్ళాక సపరేట్ చేయడానికి వెళ్తున్న వారికి వస్తున్న వారికి కన్వీనియంట్గా ఉండడానికి మధ్యలో పోల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో వెళ్ళేవారికి వచ్చేవారికి కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెము వాటర్ లెవెల్ అనేది మనకు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుందండి. సో అండ్ ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లల్ని భుజాలపైన ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. సో పెద్దవాళ్ళు కూడా, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అలానే కొందరు తీసుకొస్తారని విన్నాను. బట్ మాకైతే ఎవరు కనపడలేదు. పిల్లల్ని అయితే భుజాలపైన ఎక్కించుకొని తీసుకొస్తున్నారు. సో మీరు ఇలా మనకు సపరేట్ చేయడం వల్ల వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఒకటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెళ్ళే వాళ్ళు కంప్లీట్గా వెళ్ళాకనే కేవ్ అనేది చాలా చిన్నగా ఉన్నది కాబట్టి గుహ అనేది, వెళ్ళే వాళ్ళు కంప్లీట్గా వెళ్ళాకనే వచ్చేవాళ్ళు దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. ఈ బీదర్ లక్ష్మీనరసింహస్వామి వెలవడానికి కారణం ఏంటంటే, యాజ్ పర్ హిస్టరీ ఇక్కడ చుట్టుపక్కల చెప్పిన వాళ్ళ చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి మనకు ప్రహ్లాదుని రక్షించడానికి రావడం ఆ స్టోరీ మనకందరికీ తెలుసు కదండి. సో అప్పుడు హిరణ్యకశిపుని చంపేస్తాడు కదా. సో అప్పుడు దాని తర్వాత జలాసుర అనే మరో రాక్షసుని సంహరించడానికి ఇక్కడికి వచ్చి ఆ జలాసురుడు చనిపోతుండగా తను కోరిన కోరిక ప్రకారం తనను ఆరాధించడానికి వచ్చే భక్తులను ఆశీర్వదించడానికి తను నివసించే గుహలో ఉండమని లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాడట. సో అలా లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ఈ అండర్ వాటర్ కేవ్లో వెలిసారు అని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ నమ్మకం. అండ్ యాజ్ పర్ హిస్టరీ కూడా అదే చెప్తుంది. సో మనం ఇప్పుడు నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కనే మనకు అక్కడ శివలింగం దర్శనం అవుతుందండి. అంటే ఇక్కడ శివుని భక్తుడు కాబట్టి జలాసుర, సో దాని ప్రకారం ఇక్కడ శివలింగం కూడా వెలిసిందని ఇక్కడ అందరూ అంటుంటారు. సో ఇక్కడ మనం శివలింగ దర్శనం కూడా చేసుకోవచ్చు.
ఓం నమో నారాయణాయ. 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 ఓం
ఓం నమో నరసింహ స్వామియే నమః. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయండి అండ్ ఎక్స్పాండ్ అవర్ కల్చర్ అండ్ కంపల్సరీ పిల్లలకు మాత్రము ఈ విశిష్టత టెంపుల్స్ గురించి కంపల్సరీ చెప్పండి. అండ్ ఓవరాల్ మన ఇండియాలో మన కల్చర్ డెవలప్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ ప్లీజ్ హెల్ప్ ఆల్. మీరు హెల్ప్ చేయగలిగిన వారికి అందరికీ మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.